ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెళ్లిలో కలుద్దాం బ్రదర్. గుడ్ నైట్. సిద్ధు, ఇక ఈ పెళ్లి ఆపలేవులే కాని ఇక వెళ్ళి నిద్రపో. బాగా లేట్ అయిపోయింది. గుడ్ నైట్. ఏంటి సిద్ధు ఇలా జరిగింది? నువ్వెంత ట్రై చేసినా, ఎన్ని రకాలుగా ప్లాన్ చేసినా అన్నీ ఇలా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు వదిన. సిద్ధు, ఇంకా నీకు 2 గంటల టైం ఉంది. ఏదో ఒకటి చెయ్యి. ఈ పెళ్లి మాత్రం జరగకూడదు. జరగదు వదిన, జరగనివ్వను కూడా. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ పెళ్లికి ఇంకా 2 గంటలుంది. కూడబోలేవే. నీకు గనక దమ్ముంటే ఇప్పుడు నా పెళ్ళి ఆపడానికి ట్రై చేయి. ఇలాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్షి. సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యోద్ధామ సహస్రాభా చతుర్బాహుసంయుక్త రాగస్వరూపాశాఖ్య క్రోధాకారాంతి శోద్గళ మనోరూపేక్షితంగా ప్రతిధర్మాకర్షాయక విద్యారుణ పూర్వపంచ బ్రహ్మాండ మండల చంపకాశోకుండాగ సౌగంధికల సత్య గురువిందమణి శ్రేణి सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते. हरि ओम. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता. అమ్మా, నీ కళ్ళ ముందే ఒక అమాయకురాలికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు తల్లి? ఇంతమందిలో నిన్ను సేవించడానికి ఏ భక్తురాలనైతే ఎన్నుకున్నావో తనకే అన్యాయం జరగబోతోంది. రేపు తులసిని పెళ్లి చేసుకోబోయేవాడు ఒక దుర్మార్గుడమ్మా, పెద్ద క్రిమినల్ వాడు. అలాంటోడు తులసి మెళ్ళలో తాలి కడితే తను జీవితాంతం ఏడుస్తూ బతకాల్సి వస్తుందమ్మా. అసలు తను ఏ సిచ్యుయేషన్లో ఈ పెళ్లి కొప్పుకుందో నాకైతే అర్థం కావడం లేదు. అర్థమైందండి. ఏంటి లక్ష్మి? ఒక తండ్రిగా మీకు ఈ రోజు నిద్ర పట్టదని. అవును లక్ష్మి, ఈ ఆనందంలో నాకు లేచి చిన్నపిల్లాళ్ళ ఆడుతూ పాడుతూ గెంతులేయాలనిపిస్తుంది. ఇది గుడండి. నా కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. నేను ఈ పెళ్లి ఆపడానికి నిర్ణయం తీసేసుకున్నాను. అందుకు నా ప్రాణమైనా ఇస్తాను. ఆ తల్లి మీద భారం వేస్తే సాక్షాత్తు ఆ అమ్మవారే మన తులసి పెళ్లి తన సన్నిధిలో చేయిస్తుంది. ఇంతకన్నా గొప్ప వరం మనకేముంటుందండి? మనకే భయమూ లేదు.
ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు తల్లి. తులసి లాంటి ఒక అమాయకురాలి జీవితం దొరబాబు లాంటి దుర్మార్గుడి చేతిలో బలవ్వకూడదు. దానికి నువ్వే ఏదో ఒక మార్గం చూపించు. నిజానికి తులసిని నేను ప్రేమించాను. తను నన్ను పెళ్లి చేసుకోలేకపోయినా పర్వాలేదు, తను హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నాను. కానీ ఒక మోసగాడితో తలంచుకొని తాళి కట్టించుకుంటూ ఉంటే చూస్తూ కూడా ఏమీ చేయలేకుండా నేను ఊరికే ఉండలేకపోతున్నాను. అలా అని ఏం చెయ్యాలో కూడా నాకు తోచట్లేదు. తులసికి నేనెంత చెప్పినా తనకు అర్థం కావట్లేదు. వాడిని ఆపాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ కుదరట్లేదు. ఇంకంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. సరే లక్ష్మి, ఆ, ఆ, త్వరగా పడుకో. ఉదయం గోదాదేవి కళ్యాణం ఉందిగా, అలాగే తులసి పెళ్లి పనులు కూడా ఉన్నాయి. త్వరగా పడుకొని ఉదయాన్నే లేద్దాం. ఏమైందే? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అత్తయ్య. ఇంకోసారి ట్రై చేయి. ఏమైంది దొరబాబు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? ఎత్తే పరిస్థితుల్లో నేను లేను కాబట్టే ఎత్తలేదు మేడం. ఏమైంది? ఆ సిద్ధుగాడు పానకంలో మత్తుమందు కలిపాడు. నేను స్పృహ కోల్పోగానే తీసుకెళ్లి ఒక డ్రమ్ములో వేశాడు మేడం. కానీ దేవుడి దయ వల్ల కనిష్క వచ్చి హెల్ప్ చేసింది మేడం. ఇప్పుడైతే అంతా ఓకే కదా? అంతా ఓకే మేడం. ఆల్రెడీ పెళ్లికోడు గెటప్లో కూడా వచ్చేసాను. ఏ ఆటంకం రాకపోతే ఇంకో 2 గంటల్లో నాకు తులసికి పెళ్లి జరుగుతుంది. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు దొరబాబు. ఇంత దూరం వచ్చాక ఆ సిద్ధుగాడే కాదు, ఎవ్వరూ నీ పెళ్ళి ఆపలేరు. నువ్వు ధైర్యంగా ఉండు. ఓకే మేడం. దొరబాబు గాడి ఆట ఇప్పుడు మొదలవుతుంది.